మురారి సురార్చితలింగం परिवर्तन की है ये बेला, ये जग बदलने वाला राजयोग का मार्ग यही है, सहज सरल निराला दिव्यता की बन जाए मोर। ముందుగా శివరాత్రి శివ జయంతి యొక్క శుభాకాంక్షలు. ఈ సంస్థ యొక్క పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. 1937లో దీని యొక్క స్థాపన జరిగింది. హెడ్ క్వార్టర్ మౌంట్ ఆబూ, రాజస్థాన్. మొత్తం 140 కంట్రీస్లో అబౌవ్ 4000 బ్రాంచెస్ ఉన్నాయి. విద్యాలయం అనేటప్పుడు మనకందరికీ కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది కదా. అలాగే స్వయం నిరాకారుడైన జ్యోతి స్వరూపుడైన పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విద్యాలయం స్థాపించి సహజ రాజయోగ మెడిటేషన్ మరి ఈశ్వరీయ జ్ఞానం అనేది అన్ని వర్గాలకు, టెన్షన్ ఫ్రీ లైఫ్ ఇలాంటి కార్యక్రమాలు ఉచితంగా కాలేజెస్లో అలాగే స్కూల్స్ పిల్లలకు కూడా అందరికీ మేము తమ యొక్క సేవలు అనేది అందిస్తున్నాము. ఈ ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖున మనమందరం ఎదురు చూస్తున్నటువంటి జన్మానికి ఒక శివరాత్రి అన్నారు. అటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా మన MVP కాలనీ సెంటర్ ద్వారా నిర్వహించినటువంటి ఈ శాంతి యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. 5000 సంవత్సరాల క్రితం జరిగిందే మళ్ళా జరుగుతుంది, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇందులో ఏమీ కొత్తది లేదు. విశేషంగా ఇది మహాశివరాత్రిని పురస్కరించుకొని చేసినటువంటి శాంతి యాత్ర. ఇది ఇలా అత్యధిక సంఖ్యలో ఇంత పెద్ద శాంతి యాత్ర వైజాగ్లో గత 34 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంత దూరం ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ శాంతి యాత్రలో పాల్గొన్నటువంటి బ్రాహ్మణ పరివారం అందరికీ కూడా, అలాగే దీన్ని నడిపించినటువంటి వెనకాల నడిపించిన అక్కయ్యలందరూ కూడా చాలా భాగ్యశాలి ఆత్మలు, ధైర్యవాన్ ఆత్మలు. మీరు భగవంతుడి యొక్క ఎక్స్ట్రా సహాయం తీసుకునేటువంటి మహాన్ ఆత్మలమ్మ. మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మీకు కొన్ని నిమిషాల పాటు నేను వినిపిస్తాను. మానవుడి యొక్క నైజం ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఎవరి మతం వాళ్ళని, నేను చెప్పిందే కరెక్టు, నేను చేస్తుందే కరెక్టు అనే లెవెల్కి దేహం దానిలో ఉన్నటువంటి శక్తిని వినియోగించుకోవడానికే కదా మనం ఈ సాధన అంతా చేస్తున్నాం. సరే, ఇప్పుడు దేహంలో శక్తి ఉంది, అది మీకు ఏ విధంగా తెలుస్తుంది మీరు శక్తితో ఉన్నారని? మనం చేసేటువంటి శరీర క్రియలు, అంతేనా? సో మన శరీరం ఎంత విలువైందంటే, మీరు జస్ట్ మీకు తెలిసిన వాళ్ళు కూడా తెలిస్తే అడిగితే చెప్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? లక్షల్లో అవుతుంది. లివర్ డొనేషన్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది? ఓకే, సరే, మీకు ఇంకా నెసరీ పడింది, ఒక ఐ మీరు డొనేట్ తీసుకోవాలనుకుంటే ఎంత అవుతుంది? అంతే కదా సార్? సరే, ఇప్పుడు మన స్కూటీ నడిపే స్కూటీ కాస్ట్ ఎంత అండి? 1,00,000. కార్ కాస్ట్ ఎంత అండి? 5-10. మీ స్కూటీని రోడ్డు మీద ఎక్కడైనా పార్కింగ్ చేసి మీరు ఇంట్లో ప్రశాంతంగా పడుకోగలరా? మీ కారు ఒక జంక్షన్లో వదిలేసి మీరు వచ్చి ప్రశాంతంగా ఇంట్లో ఉండగలరా? మరి మీ శరీరం గురించి అవగాహన లేకుండా మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? అంటే పూర్వం ఎలా చేసేవారు ఏంటండి,
మనకు ఒక అనారోగ్యం. ఈ బ్రహ్మకుమారి వీళ్ళు చేసిన ఈ త్యాగ ఫలితం, ఈ తపస్సులు చేసినటువంటి వారి తపస్సుల ఫలితం, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నా పేరు జ్యోతి. నేను ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న పాపాయరాజపాలెం లోకాతల్లి గుడి దగ్గర ఉన్న బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నిర్వాహకులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని మాకు కల్పించిన నిర్వాహకులకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభను అలంకరించిన పెద్దలకు, సభకు వచ్చిన పెద్దలకు నా నమస్కారం. నా పేరు ఎం సత్యనారాయణ. మెరైన్ సెక్రటరీగా చేశాను. ప్రస్తుతం నేను 405 ఫ్లాట్ కలిగిన కంఫర్ట్ హోమ్ సెక్రటరీగా ఉన్నాను. శుభాకాంక్షలు మరియు వేదికను అలంకరించిన పెద్దలకు మరియు సోదరి మనులకు నా యొక్క శుభాభినందనలు. అయితే ఈరోజు విశేషంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున మన సెంట్రల్ పార్క్ నుంచి ఈ విశ్వ శాంతి యాత్ర ప్రారంభమైంది. అయితే ఈ విశ్వశాంతి యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఇందాక సిస్టర్స్ కూడా చెప్పారు. ఈ ప్రపంచంలో సుఖ సాధనాలు అయితే పెరుగుతున్నాయి, కానీ మనిషిలో ఉండేటువంటి మానవతా విలువలు మాత్రం రోజు రోజుకి తగ్గిపోతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషిలో కూడా రాక్షసత్వం అనేది పెరుగుతుంది. అందుకే అత్యాచారం, భ్రష్టాచారం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కనుక ఇలాంటి సమయంలో విశ్వ కళ్యాణకారి పరంపిత పరమాత్మని యొక్క ఉద్దేశం ఈ మానవ సృష్టిని దైవీ సృష్టిగా మరియు ఈ యొక్క నరకాన్ని స్వర్గంగా చేయడం ఆయన యొక్క లక్ష్యం పరమాత్మ. ఆ లక్ష్యంతో భగవంతుడి భారతావనిలో అవతరించారు. కనుక మరి భగవంతుడి నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, ఆయనకి కార్యం చేసే కార్యకర్తలు కావాలి కదా. అందువల్లనే ఈరోజు విశేషంగా మీ ఎదురుగా ఉన్నటువంటి శ్వేత వస్త్రధారులైన బ్రహ్మ కుమారీలందరూ, వీరందరూ కూడా గృహస్థ జీవితంలో ఉంటూ కూడా వాళ్ళ ఉద్యోగ వ్యాపారాలు వ్యవసాయాలు అన్నీ చేసుకుంటూ కూడా పరమాత్మని యొక్క నియమ ప్రకారంగా పరమాత్మని యొక్క ప్రేమలో వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి రాజ ఋషులు అనొచ్చు మరియు రాజ్యయోగి. యోగి అంటే అక్కడ అర్థం గృహస్థిని వదిలిపెట్టి అడవులోకి వెళ్ళేదే యోగి జీవితం కాదు. పరమాత్మ అందుకే ఇక్కడ రాజ్యయోగి జీవితాన్ని ఇచ్చారు. ఇంటిని సరిదిద్దుకుంటూ కూడా మనిషిలో ఉండే మనోవికారాలపైన ఏ విధంగా విజయం పొందాలి, విజయం పొందినప్పుడే మానవుడు సంపూర్ణ సుఖశాంతుల్ని పెంపొందించుకోగలుగుతారు, ప్రాప్తి చేసుకోగలుగుతారు. ఎంతవరకైతే మనోవికారాలు ఉంటాయో అంతవరకు కూడా సుఖము శాంతి. ఒకవేళ శాంతి ప్రదేశంలో ఉన్నా కానీ శరీరానికి చల్లగా అనిపిస్తుందేమో, కానీ మనసు అయితే చల్లగా ఉండలేదు. మనసు చల్లగా ఉండాలంటే మనోవికారాలని తొలగించుకోవాలి. కనుక ఈరోజు విశేషంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి అంటే సెంట్రల్ పార్క్ నుంచి పెందుర్తి మీదుగా ఈ శాంతి యాత్ర అయితే కొంత దూరం నడవటం జరిగింది, కొంత దూరం వెహికల్లోనే అందరం కూడా చేసాం. కాకపోతే ప్రతి ఒక్కరిలో కూడా మంచి పవిత్రమైనటువంటి ఆలోచనలు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఉద్రేకాన్ని, ఆవేశాన్ని అందిస్తున్నాయి, అంతేకాని శాంతిని సుఖాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలు అనేవి లేవు కదా. అందువలన ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి బ్రహ్మ కుమారీలందరూ కూడా వాళ్ళ యొక్క శుభ సంకల్పాలతో, శ్రేష్ఠ భావాలతో, వారి యొక్క త్యాగ తపస్యతో ఈ యొక్క శాంతి యాత్ర అనేది చేయడం జరిగింది. అంటే వారి యొక్క ఉద్దేశం విశ్వంలో సుఖశాంతుల్ని తీసుకురావడం. ఎందుకంటే ఇది కేవలం బ్రహ్మ కుమారుల యొక్క లక్ష్యం కాదు, ఇది పరమాత్మని యొక్క లక్ష్యం. పరమాత్మ ఆ ఉద్దేశంతోనే ఈ భారతావనిలో అవతరించారు. అందువల్లే మనం విశేషంగా ఈ మహాశివరాత్రి అనేది జరుపుకుంటున్నాం. మహాశివరాత్రి అనేది రాత్రి అంటే మామూలు రాత్రి కాదు. ఇప్పుడు మనిషిలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి అందరినీ కూడా జ్ఞానం అనే పగలు వెలుగులోకి
తీసుకు వెళ్ళాలి. అందుకే భగవంతుడిని గాడ్ ఈజ్ లైట్ అని చెప్తారు. భగవంతుడు ఒక వెలుగు కనుక మనల్ని కూడా వెలుగులోకి తీసుకు వెళ్తున్నారు. అయితే ఈ విశ్వశాంతి యాత్రలో ఇంకా చాలామంది మధ్యలో కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఉదయం 11 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 5 అయిందనమాట. కనుక అందరికీ కూడా పేరు పేరున ఎవరైతే కుమారీలు ఉన్నారో మీ అందరి యొక్క యోగదానం తప్పకుండా కేవలం మనుషులకే కాదు, యావత్ సృష్టి, ప్రకృతి, భూమి, ఆకాశం అంటారు కదా, మనం ఏ పని చేసినా సరే పంచభూతాలు సాక్షిగా చేయాలి అంటారు. ఈరోజు విశ్వశాంతి అనేది పంచభూతాలు సాక్షిగా చేయడం జరిగింది. ఈ పంచభూతాలకి ప్రతి అంటే పిత అనొచ్చు, ప్రకృతి, పతి, పరమాత్మ సాక్షిగా ఈ యాత్ర అనేది ఇంత నిర్విఘ్నంగా దిగ్విజయంగా ముగింపు అనేది ఈ మన అంటే పురుషోత్తం కాలనీలో ఈ ప్రజల ముందు మా అందరి యొక్క అంటే మా యొక్క అంటే ఇది కంటికి కనిపించేదైతే కాదు, అందరిలో శ్రేష్ఠ భావాలు, శ్రేష్టమైన ఆలోచనలు, పవిత్రమైనటువంటి భావాలతో నిండినటువంటి యాత్ర ఇది. ఈరోజు కాకపోయినా పరమాత్మ చెప్తారు, ఏదో ఒక రోజు దీని యొక్క దృశ్యం అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఈరోజు ఈ పురుషోత్తంపురం కాలనీలో ఇంతమంది శ్వేత వస్త్రధారులైన బ్రాహ్మణులు, కుమారీలు గృహస్థ జీవితంలో ఉంటూ కూడా వారి యొక్క వికారాలను త్యజించి మేము ఉండగలము అంటే మేము సిస్టర్స్ చెప్పడం అంటే చేయడం గొప్ప కాదు, చెప్పాలంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రాజ ఋషులు అని చెప్పాలి. గృహస్థులో ఉంటూ కూడా పవిత్ర జీవితాన్ని అవలంబించేటువంటి వీళ్ళందరూ రాజయోగులు అన్నమాట. కనుక మీ అందరికీ కూడా కోటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మీ అందరికీ మరొకసారి మహాశివరాత్రి